రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తన ఒత్తిడి వల్లే చంద్రబాబు ఆపివేశారని సీఎం చంద్రబాబు నాయుడుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. తెలంగాణ ప్రయోజనాల కోసమే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపివేశారన్నది పూర్తిగా తప్పుడు సమాచారం అని తెలిపింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే 2024లోనే కేంద్ర ప్రభుత్వం దీన్ని నిలిపివేయించిందని వివరించింది. ఏపీ నీటి హక్కులు, రాయలసీమ సాగునీటి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే దీనిపై ఇవాళ రేపు సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తన ఒత్తిడి వల్లే చంద్రబాబు ఆపేశారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి, ఏంటి తెలంగాణ సీఎం వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలపై ఏపీలో ఎలాంటి రాజకీయ అంశాలు తెరపైకి వచ్చాయి? రైట్ రవి, ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై అయితే ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించింది. దీంతో పాటు ఇప్పటికే స్పందించింది ఏపీ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుపడుతూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనికి ఒక తప్పుపడుతూ ఒక స్పష్టమైన ఇది చేసింది. అయితే కృష్ణా గోదావరి జలాల వినియోగం, వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన ఏదైతే ఉందో వీటికి సంబంధించి రాయలసీమకు లిఫ్ట్ ఇరిగేషన్ 2 TMCల నీరు విడుదల చేసే క్రమంలో దానిపైన ఏదైతే సీఎం చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్రం నుంచి ఆ పనులు ఆపేశానంటూ కూడా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తప్పుపడుతూ పక్క ప్రతిపక్షం ఏదైతే ఉందో వైసీపీ పెద్ద ఎత్తున దీనిపైన తీవ్ర విమర్శలు చేస్తుంది. తీవ్ర విమర్శలు చేయడం పెద్ద ఎత్తున అధికార పార్టీకి అయితే తలనొప్పిగా మారింది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏదైతే ఉందో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అయితే తప్పుపడుతూ దీనిపైన ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఏదైతే ఉందో దానిని మరి కొద్ది రోజుల్లో దాని కార్యాచరణ ఏదైతే ఉందో దానిని కూడా సీఎం చంద్రబాబు, అదేవిధంగా ఇప్పటికే ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దీనిపైన ఒక వివరణ కూడా ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఎలాంటి ఏది కూడా పనులు ఆపలేదు, అవి కూడా జరుగుతూ ఉంటాయి. కాలక్రమేణా జరిగే పనుల్లో కూడా ఇవన్నీ కూడా నిమగ్నం అవుతూ ముందుకు వెళ్తున్నామని చెప్పని మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే దీనిపైన సీఎం చంద్రబాబు ఇవాళ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి మాట్లాడే అవకాశం కూడా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.